అనుమతిస్తే ఆ యజమాని దానికి కూడా అనుమతించలేదు. మనకు తెలుసు, అనుకున్నాడు, నా తండ్రి ఇంట్లో చాలామంది పనివారు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా కడుపు నిండా మంచి భోజనం తింటున్నారు, నేను ఇక్కడ పందుల పొట్టుకు కూడా నోచుకోలేకపోతున్నాను, కనుక నేను మా తండ్రి దగ్గరికి వెళ్తాను. దేని కొరకంటే కొడుకుగా కాదు, వాడి ఇంట్లో ఉన్నటువంటి ఒక పని మనిషిలాగా వెళ్తాను, ఎందుకంటే అక్కడైనా మంచి భోజనం దొరుకుతుంది, మా తండ్రి వాళ్ళకు మంచి భోజనం పెడుతున్నాడు. ఇదిగో ఈ దుర్మార్గుడు, ఈ కఠినుడైన యజమాని పందుల పొట్టు కూడా నన్ను తిననిస్తలేడు, కానీ నా తండ్రి అయితే అలాంటి వాడు కాదు, నేను వెళ్తాను అని చెప్పేసి ఆయన తిరిగి తన తండ్రి దగ్గరికి ప్రయాణమయ్యాడు. తెలుసు, ఆ తండ్రి తప్పిపోయినటువంటి ఆ కుమారుని కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఆ ఇంటికి దూరంగా ఉన్నాడు. దూరం నుంచి తప్పిపోయినటువంటి తన కుమారుని గుర్తుపట్టినటువంటి తండ్రి పరిగెత్తుకొని ఆ కుమారుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అతన్ని తన ఇంట్లోకి తీసుకొచ్చి ఆ పాత బట్టలన్నీ తీసేసి అతని కొత్త వస్త్రాలు కుట్టించి అతనికి పాదములకు చెప్పులు తొడిగి ఉంగరం పెట్టించి ఆ ఇంట్లో గొప్ప పండుగ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. పండుగ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది చెయ్యదగిన పండుగనేనా? వాడు ఎవరిని ఉద్ధరించాడని పండుగ చేయాలి? వాడు ఏం పని చేశాడని పండుగ చేయాలి? ఏవండి, సంగీత వాయిద్యాలు వాయించుకుంటూ పండుగ చేయాలా? అది అలాంటి సందర్భమా? వాడు ఉన్న ఆస్తినంతటిని తీసుకెళ్ళి మొత్తం పాడు చేసి అన్నీ పోగొట్టుకొని, ఇప్పుడు నేను నీ ఇంటికే రాను, నీతో నాకు అవసరమే లేదు, నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతానని చెప్పి ఎంత బతిమిలాడినా కూడా ఉన్న ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయి దూరదేశంలో పాడు చేసి ఇప్పుడు దిక్కులేని వాడుగా మళ్ళా ఇంటికి వస్తే, ఈ రోజున అలాంటి వ్యక్తులే గనక, అలాంటి వారే గనక వారు మన ఇంటికి వస్తే మనం ఏమంటాం? గెట్ అవుట్ ఇన్ మై హౌస్ అంటాం. అంటే నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. ఏం ముఖం పెట్టుకొని నువ్వు నా ఇంటికి వచ్చావురా? ఆ రోజే చెప్పలేదా నీకు? ఆ రోజుని నీతో అనలేదా, ఒరే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా, ఇంకెప్పుడు కూడా రావద్దు, ఈ ఇంటి ముఖం చూడొద్దు, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఒకవేళ మనం అంటాం అలాగా కదా. కానీ మీరు గమనించండి, అంత నాశనం చేసినోడు, అంత తప్పు చేసినోడు, ఆస్తంతా పాడు చేసినోడు, చెడిపోయినోడు, తండ్రికి దూరమైనోడు, తండ్రికి దుఃఖాన్ని తెప్పించినవాడు, తండ్రిని మానసికంగా బాధ పెట్టినవాడు, తండ్రికి అవమానం తెచ్చినవాడు తిరిగి ఆ ఇంటికి వస్తే ఆ తండ్రి ప్రేమతో తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. నేను ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే, ఆ ఇల్లు ఎలాంటి ఇల్లుగా మనకు కనబడుతుందంటే, ప్రేమతో నిండుకున్న ఇల్లుగా ఆ ఇల్లు కనబడతా ఉంది. క్రైస్తవ గృహం అంటే తెలుసా? ప్రేమతో